భారతీయులకు రష్యా శుభవార్త చెప్పింది. పాశ్చాత్య దేశాలు వలస నియమాలను కఠినతరం చేస్తున్న సమయంలో రష్యా వీసా నిబంధనల్ని సడలించింది. భారతీయులకు ఊతం ఇచ్చేలా వీసా నిబంధనలు మార్చింది. తద్వారా రష్యాలోని పలు రంగాల్లో అనుభవజ్ఞులైన భారతీయులకు డిమాండ్ పెరిగింది. భారత్ నుంచి ప్రతి సంవత్సరం లక్షల మంది విదేశాలకు బతుకుదెరువు కోసం వెళ్తూ ఉంటారు. విదేశాల్లో పనిచేస్తే అధిక వేతనాలు వస్తాయని ఆశతో వెళ్తారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో భారతీయులు పనిచేస్తున్నారు. ఇక అమెరికా, బ్రిటన్ సహా వెస్టర్న్ దేశాలు ప్రస్తుతం తమ దేశానికి ఉద్యోగ ఉపాధి కోసం వలస వచ్చే ప్రపంచ దేశాల పౌరులపై కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. రకరకాల కారణాలు, కొత్త కొత్త నిబంధనలతో ఆయా దేశాలకు వెళ్లాలంటేనే భయపడేలా చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లే భారతీయులకు మన మిత్రదేశం రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. భారతీయులకు రష్యాలో ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి. రష్యాలోని ప్రముఖ సంస్థల్లో ఎలక్ట్రానిక్స్, మిషనరీ విభాగాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఇదే విషయాన్ని రష్యాలోని భారత రాయబారి వినయ్ కుమార్ స్థానిక మీడియాకు వెల్లడించారు. రష్యాకు భారతీయ వలసలు పెరుగుతున్న నేపథ్యంలో రాయబార కార్యాలయం తన సేవల్ని విస్తరించేందుకు మరింత ప్రయత్నిస్తుందని చెప్పారు. పాస్పోర్ట్లు అప్డేట్, అప్రూవల్ వంటి సేవలు వేగవంతమవుతాయని వెల్లడించారు. ఇక రష్యాలో భారతీయ విద్యార్థులు, నిపుణులు, కార్మికులు పెరుగుతున్నారు. రష్యాలోని భారత రాయబార కార్యాలయం లెక్కల ప్రకారం అక్కడ సుమారు 14,000 మంది భారతీయులు ఉన్నారు. ఇక భారతీయ మూలాలు ఉన్న సుమారు 1,500 మంది ఆఫ్ఘాన్ పౌరులు కూడా నివసిస్తున్నారు. వీరిలో మెడికల్ అండ్ టెక్నాలజీ వంటి సంస్థల్లో ప్రస్తుతం 4,500 మంది భారతీయ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వారిలో సుమారు 90% మంది దేశవ్యాప్తంగా ఉన్న 20 యూనివర్సిటీల్లో మెడిసిన్ చదువుతున్నారు. గత 3.5 ఏళ్లుగా రష్యా ఉక్రెయిన్పై యుద్ధం చేస్తోంది. దీంతోపాటు రష్యాలోని యువ జనాభా ఫ్యాక్టరీలో పనిచేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. దీనివల్ల తప్పనిసరిగా ఇతర దేశాల నుంచి భారీగా శ్రామిక శక్తి రష్యాకు అవసరం అవుతోంది. ఈ కారణాలతోనే 2030 కల్లా రష్యాలో 31 లక్షల మంది కార్మికులకు కొరత ఏర్పడుతోందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి పరిశ్రమల్లో కార్మిక కొరతను తీర్చేందుకు ఈ ఏడాది చివరి నాటికి 10 లక్షల మంది నిపుణులైన భారతీయ కార్మికుల్ని తీసుకోవాలని రష్యా భావిస్తున్నట్లు సమాచారం.